చేశారట, భుజంలోంచి తీసుకొని మరొకసారి నిర్మాణం చేశారట. ఇలాగా భిన్న భిన్నమైనటువంటి భాగాల్లోంచి ఎక్కడి నుంచి ఏ కాస్త గ్రహించినా ఉన్న దేహం లాంటి మరెన్నింటినో కొన్ని వందలు కాదు, వేలు కాదు, బహుశా కోట్ల ఆకారాల్ని మనం తయారు చేయొచ్చును అని అంటున్నారు ఇప్పటివారు. ఈ ప్రకృతిలో ఏ భాగాన్ని మనం తీసుకున్నా ఈ జగత్తుకంతటికీ కూడా కారణమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించవచ్చు. కేవలం ప్రకృతిలోంచే కాదు, మనిషిలోంచి, జీవనం సాగించేటటువంటి ఒక ప్రాణిలోంచి ఏ భాగాన్ని మనం గుర్తించినా ఈ జగత్తు యొక్క కారణం ఎలాంటిది అనేదాన్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక క్రమమైనటువంటి మార్గాన్ని మనం తెలుసుకోవాలి అనేది ఉపనిషత్తు యొక్క తాత్పర్యం. ఛాందోగ్యంలో సద్విద్య అనేటటువంటి ఒక 6వ ప్రపాఠకం ఈ విషయాన్ని మనకి స్పష్టం చేస్తుంది. అందులో 8వ ఖండంలో ప్రాణికోటి యొక్క ప్రవృత్తుల్లోంచి జగత్కారణత్వాన్ని ఎట్లా మనం గుర్తించవచ్చును అనేదాన్ని ఉద్దాలకుడనే మహానుభావుడు శ్వేతకేతు అనే తన పిల్లవాడికి ఉపదేశం చేస్తాడు. అందులో ముందుగా నిద్ర అనే ఒక ఆస్పెక్ట్ మనం తీసుకున్నట్టయితే జగత్కారణ తత్వాన్ని గుర్తించవచ్చా, ఇది పిల్లవాడికి చెప్పడం ప్రారంభం చేశాడు. నిద్ర అంటే ఏమిటి అనేది ఒక సైంటిఫిక్ అనాలిసిస్, ఒక అద్భుతమైనటువంటి ఒక వివరణ మనకి ఆ పిల్లవాడికి తండ్రి ఇవ్వడం ప్రారంభం చేశాడనమాట. మనం ఆలోచించాలి, నిద్ర అని దేన్ని అంటున్నాం, ఎలా మనం దాన్ని అనుభవిస్తున్నాము. మనకి నిద్రపోవడం తెలుసు, కానీ అదంటే ఏమిటో చెప్పడం కష్టం. మనకి ఆహారం తినడం తెలుసు, కానీ తిండంటే ఏమిటో చెప్పడం కష్టం. మనకి హాయిగా మింగడం అలవాటు, కానీ మింగడం అంటే ఏమిటో చెప్పడం కష్టం. నోట్లో ఉంటే మింగడం అనరు, కడుపులో దిగిపోతే మింగడం అనరు. మింగడం అని అంటే ఈ గొంతు దగ్గర నుంచి కింద దాకా ఉండేటటువంటి ఈ గొట్టం ఉంది కదా, ఈ గొట్టంలో పై భాగంలోంచి కింది భాగంలోకి చేర్చడానికి చేసే ప్రయత్నాన్ని మింగడం అని అంట. దానికి సంస్కృతంలో పెద్ద ఇంత నిర్వచనం ఇచ్చారు. అది వింటే మనకి దానికంటే హాయిగా ఎన్నైనా మింగడం సుఖం అనిపిస్తుంది. తెలుసుకోవడం కంటే అని జ్ఞానం కంటే ఆచరణ సుఖం అని అనిపిస్తుంది. ఆచరణ సుఖమే, కానీ జ్ఞానరహితమైనటువంటి ఆచరణ అయితే అది ఎన్నో రకాలుగా సైడ్ ట్రాక్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దాన్ని కాస్త జ్ఞానంతో సహకృతం కావించి నైనా నువ్వు ఆరంభం చెయ్యి, అది నీకు సమాజానికి కూడా శ్రేయస్కరం అని మన వాళ్ళు ఉపదేశం చేస్తారు. ఇంతకీ మింగడం అంటే ఏంటి? దీన్ని గళము అని అంటారు. ఈ గళానికి ఒక బిలం ఉంది. బిలం అంటే కన్నం. దీనికి ఒక పెద్ద గుహ ఉంది కదా లోపలికి. ఈ గళము యొక్క బిలానికి పై భాగం ఒకటి, కింది భాగం ఒకటి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కదా మనం గళం అనేది. ఇక్కడికి అది చేరాలి, అక్కడి నుంచి ఇక్కడి దారి కింద నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఈ గళ బిల అధోదేశ సంయోగానుకూల వ్యాపార విశేష అన్నారు. గడబిడ అధోదేశ సంయోగానుకూల వ్యాపార విశేషం. ఈ గడబడి కంటే హాయిగా ఎన్నైనా వేసేసి లోపలికి. తెలుసుకోవడం అంటే ఎంత కష్టమో అనడం కోసం నేను చెప్తున్నాను అనమాట. అంటే మిగతా వాటికి ఎట్లాగూ చెప్పరే విషయాన్ని గురించి. మనిషి అంటే కాస్త ఆలోచన చేయగలిగేటటువంటి యోగ్యత కలిగిన మనస్సుని పొందాడు కనుక అయినా దాన్ని వాడుకోవాలా అని చెప్తారన్నమాట. మనస్సు అనేది మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి ఒక గొప్ప వాడుకునేటటువంటి ఒక శక్తి కలిగిన ప్రాణి మానవుడు అంటే. మనిషిని మనస్సుని చక్కగా వాడుకోగల అన్ని ప్రాణులకి మనస్సు ఉంటుంది. మనస్సు లేని జీవుడు అనేవాడు ఎప్పుడూ ఉండడు. ఈ ప్రకృతిలోకి ప్రవేశించారు అంటేనే మనస్సు, ఇంద్రియాలు, భూత సూక్ష్మాలు వాటితో పాటు ఉంటాయి అని మన గతంలో చాలాసార్లు అనుకున్నాం. మనస్సు అనేది ఉంటుంది. అది జంతువులో ఉండే జీవుడికైనా ఉంటుంది,
చిన్న కీటకంగా ఉండేటువంటి జీవుడికైనా ఉంటుంది, లేదు ఒక రాయిగా, రప్పగా, చెట్టుగా, చామగా, పుట్టగా, గట్టుగా, ఇన్ని ఆకారాల్లో ఉండేటువంటి జీవులకు అందరికీ కూడా మనస్సు, ఇంద్రియాలైన ఫెకల్టీస్ ఉంటాయి. బట్ దే ఆర్ అన్ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్. ఉంటాయంతే, ఉండాలి కనుక. కానీ అవి ఆపరేషనల్ కాలం. కానీ మనిషి అనేది ఈ ప్రాణి అలాంటిది కాదు. దాన్ని వాడుకోవడానికి కూడా ప్రారంభం చేసిందనమాట. వాడుకోవడం ఎట్లాగో ఆరంభం చేసావు కనుక మంచిగా వాడుకోవడం, దాన్ని చక్కటి ప్రయోజనం దానివల్ల కలగగలిగేటట్లుగా వాడుకో. ఎంత బాగా వాడుకోవచ్చునో అని అంటే వీడికి మళ్ళీ దుఃఖాలనేవి రాకుండా పోగలిగేటంత వరకు కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. పెట్టివాడుకూడదని ఏమిటండి ఇంతకీ? దుఃఖాలు రావద్దనే కదా, కష్టాలు రావద్దనే కదా, క్లేశాలు ఉండకూడదనే కదా, ఏ రకమైన బాధలు ఉండకూడదనే కదా. దట్స్ ఫైన్. ఆ స్థితి కలిగేటట్టుగా దీన్ని వాడుకోవాలా, ఇదే దానికి సాధనం. మనకి ఏదైనా ఒక అనుభవం ఏర్పడింది అంటే దాన్ని మళ్ళీ మనకి తిరిగి జ్ఞాపకం తేగలిగినటువంటి ఒక అద్భుతమైన పరికరం, ఒక చెక్ పోస్ట్ మనస్సు అనేది. మనం 3 దశలు ఉంటాయి మనిషికి అని అనుకున్నాం. మనిషికి అన్ని ప్రాణాలకు అనుకోండి, మనిషి దగ్గర మనం కన్ఫైన్ అవుదాం. ఒకటి మెలకువ దశ, ఇది. రెండవది నిద్రా దశ. మూడవది ఏమీ తెలియనటువంటి గాఢ నిద్ర దశ, జస్ట్ లైక్ కోమా. మనిషి ఒకసారి గాఢంగా నిద్రపోతే ఏమీ తెలియదు. మన రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారే లోపల ఇన్ని రకాలైనటువంటి ప్రాకృతికమైనటువంటి మార్పులు జరుగుతుంటే మనకేమైనా ఐడెంటిఫై చేయగలుగుతున్నా? గాఢ నిద్రలోకి మనం వెళ్ళిపోయామంటే ప్రాజ్ఞేన ఆత్మనా సంపరిష్వక్త నా బాహ్యం కించిన వేద నా అంతరం. ఆ లోపలికి వీడు ప్రవేశించిన తర్వాత ఆ లోపల ఉండేటటువంటి తనని నడిపేటటువంటి ఆ పరమాత్మ అనేటటువంటి వాడితోటి వీడు చేరిన తర్వాత ఏమో ఏం చేరతాడో, కానీ ఒక స్థితిలోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకా బయట ఏం తెలియదు, లోపల ఏం తెలియదు, చుట్టూ ఏం తెలియదు. మొత్తం ప్రపంచం అంతా ఏమైనా అయిపోతున్నప్పటికీ కూడా అయితే మళ్ళీ లేస్తున్నాం. ఇది తమాషా. ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన వాడైనా మళ్ళీ లేస్తున్నాడు. ఏదో కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోదాటండి. ఒక రోజు లేస్తాట, మళ్ళీ శుభ్రంగా 6 నెలలకి సరిపోయేంత వేస్తాట, మళ్ళీ పడుకుంటాడు. 6 నెలల దాకా అది లోపల డైజెస్ట్ అవుతూ ఉంటుంది. వీడు 6 నెలలు అక్కడ ప్రాజ్ఞాన ఆత్మన సంపరిష్వక్త, ఆ లోపల ఉండే పరమాత్మతో వీడు చేరుతాడు. అక్కడ ఏదో ఒక రకమైనటువంటి సుఖ అనుభూతిని వాడు పొందుతాడు. అనుకూలమైనటువంటి ఒక భావాన్ని, అనుభవాన్ని వాడు పొందుతాడు. ఆనందం అందానికి పేరు. దీన్ని మనం వేరే ఇతరత్ర చెప్పటానికి అవకాశం లేని ఒక అనుకూలమైనటువంటి భావన, అనుభవం ఉందో దానికి ఆనందం అని పేరు పెట్టారు. మిగతావాన్ని మనం డిస్క్రైబ్ చేయగలుగుతాం. సుఖాన్ని, శారీరకంగా కలిగేటటువంటి ఒక సంతోషాన్ని అని చెప్పగలుగుతాం. కానీ ఆనందాన్ని మనం చెప్పడం చాలా కష్టం. ఎందుకనంటే ఏదైనా ఒకదాన్ని మనం మళ్ళీ ఒక ఇంద్రియం ద్వారా దాన్ని వ్యవహరించాలి అంటే ఇంద్రియానికి వెనకాతలు ఉండేటువంటి లీడర్ అయిన మనస్సు గారు దాన్ని అనుభవించి ఉండాలి, దాన్ని గ్రహించి ఉండాలి. అప్పుడే అది మళ్ళీ బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మనస్సు దాన్ని పొందలేదనుకోండి, ఇంద్రియాలేవి దాని గురించినటువంటి వ్యవహారాన్ని చేయలేవు. మనస్సు దాన్ని అనుభవించడం అంటే ఇది ఒక చూడండి, మనం ఫ్యాక్టరీస్కి పెడుతుండేవాళ్ళం చిన్నప్పుడు. స్కూళ్ళల్లో అప్పుడప్పుడు ఎక్స్కర్షన్ అని ఫ్యాక్టరీకి తీసుకెడుతుంటారు. షుగర్ ఫ్యాక్టరీకి తీసుకెడతారు. ఫ్యాక్టరీలో నువ్వు ఉన్నంత వరకు శుభ్రంగా ఎంతైనా తిను, నీకు కావాల్సిన పంచదార దోసెడు తీసుకుని నీ దగ్గర తినొచ్చు, తినగలిగితే ఎంతైనా తినచ్చు. గుమ్మం దాటి బయటికి ఒక్క గ్రెయిన్ కూడా పట్టుకెళ్ళడానికి వీలేదు. నీ ఒంటి మీద ఉండే మొత్తం అంతా కూడా మొత్తం వాడు దులిపేసి నేను బయటికి పంపిస్తాడు. వెనక అక్కడ ఒక డ్యూటీ ఆఫీస్ ఒకటి ఉంటుందండి. సమ్ కైండ్ ఆఫ్ డ్యూటీ, సమ్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ టు బి పెయిడ్ దేర్ టు కమ్ అవుట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీ అని ఒక తమాషాకి చెప్పుకున్నాడే మనకి తెలుసును కనుక. అది సిమెంట్ ఫ్యాక్టరీ కానివ్వండి, అదో చాక్లెట్ ఫ్యాక్టరీ కానివ్వండి, మరో ఫ్యాక్టరీ కానివ్వండి,
లోపల ఉన్నంత వరకు నువ్వు దాన్ని ఎంతైనా వాడుకో, ఏమైనా చేసుకో, ఎలాగైనా చేసుకో, నో వన్ క్వశ్చన్స్ యూ. కానీ అక్కడ ఉండే గేట్ దాటి బయటికి ఒక్క కణం వచ్చినప్పటికీ యు ఆర్ ఆన్సరబుల్. దానికి ఆ రకమైనటువంటి ఆ డ్యూటీ ఆఫీస్కి ఆ రకమైనటువంటి శక్తి ఉంటుందన్నమాట. మనస్సు అట్లాంటిది. ఈ మనస్సు అనేటటువంటిది మనకు కనుక ఏదైనా ఒకదాన్ని రికార్డ్ చేసుకోగలిగింది అంటే దెన్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్, యు ఆర్ ఏబుల్ టు స్పీక్ సంథింగ్ అబౌట్ ఇట్. దాని గురించి నువ్వు మాట్లాడగలుగుతావు, దాని గురించి ఆలోచించగలుగుతావు, దాని గురించి చెప్పగలుగుతావు, దాని గురించి ఎన్నో రకాల వ్యవహారాలు చేయగలుగుతావు. అంటే అది అఫీషియలైజ్ అవుతుందన్నమాట. ఆ లోపల ఉండేదంటే ఇట్స్ నాట్ అఫీషియల్, ఇట్స్ ప్యూర్లీ అన్అఫీషియల్. మనస్సు అనేది అంత ప్రధానమైంది. నిద్రకి మనస్సుకి సంబంధం ఉంది. ఇప్పుడు ఈవేళ మనం మెలకుగా ఉన్నాం, ఇది జాగ్రత్త దశ అని అంటున్నాం. ఏం చేస్తున్నా? ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నిటికీ సెటప్ ఎట్లా ఉంటుందనే ముందర మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉంటుంది. గతంలో మనం తెలుసుకున్నాం దాని గురించి. ఏదైనా ఒక వస్తువును ఇప్పుడు మనం చూస్తున్నామంటే పృథివ్య తేజస్సులనే మూటి యొక్క కలయికగా ఇప్పుడు ఇవన్నీ ఏర్పడ్డాయి. అది కేవలం మూటి కలయికగా ఏర్పడలే. ఈ మూడింటికి ఈ రకమైనటువంటి పేరు రూపం రావటానికి వెనకాతలో జీవుడు, ఆ జీవుణ్ణి పట్టుకుని దీంట్లోకి ప్రవేశించిన ఒక దేవుడు, ఆయన్నే పరబ్రహ్మ అనండి, పరంజ్యోతి అనండి, పరంధామ అనండి, పరమాత్మ అనండి, గివ్ సమ్ నేమ్, దట్స్ ఫైన్. కానీ అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక తత్వం, ఒక జగత్కారణ తత్వం, ఒక జీవుణ్ణి తనకి ఆధారంగా చేసుకుంటే తనకి శరీరంగా చేసుకుని ఆ జీవుడి ద్వారా ప్రవేశించిందనగానే ఒక రూపం వచ్చింది, దానికి ఒక పేరు కలిగింది, ఒక అద్భుతమైనటువంటి ఒక అందమైన ఆకృతి ఏర్పడింది అని తెలుసుకున్నాం కదా. కనిపించేటటువంటి చేతన అచేతనాలుగా మనం చూసేవన్నీ అలా ఏర్పడ్డాయి. అన్నీ అది మేఘం దగ్గర నుంచి కావచ్చు, కింద ఉండే నీళ్ళది కావచ్చు, లోపల ఉండే మొక్కలు, చేపలు, పశువులు, పక్షులు అన్నీ. అంటే పైన ఒక ప్రకృతి, దాన్ని వెనకాతల అభిమానించేటువంటి ఒక జీవుడు, ఆ జీవుణ్ణి కలిగి ఉండేటటువంటి ఒక బ్రహ్మతత్వం అంతటా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నప్పుడు బ్రహ్మను చూస్తున్నట్టేనే. కానీ ఒక్కొక్కసారి ఆ వెనకాతల తత్వం దాకా మన దృష్టి పోవటం లేదంతే తేడా. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఒక అందమైన డ్రెస్ వేసుకొస్తారనుకోండి, మనం ఆ డ్రెస్సును చూసి ఓహో వీడు నల్లవాడు, వీడు తెల్లవాడు, వీడు ఎర్రవాడు, వీడు పచ్చవాడు, ఇలా ఐడెంటిఫై చేస్తుంటామండి. ఇప్పుడు గేమ్స్ ఆడడానికి వస్తుంటారు చూడండి, ఈ నేషనల్ గేమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ లాంటివి ఆడడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి రంగు ఉండే డ్రెస్సెస్ వేసి వస్తాడు. వాడిని మనం చూసినప్పుడు ఓహో వీళ్ళు పచ్చవాళ్ళు, ఇదిగో వీడు తెల్లవాడు, వాడు పచ్చవాడా వాడు. ఆ డ్రెస్ తీస్తే వాడి లోపల ఉండే అసలైన ఆకారం కనిపిస్తుంది, శరీరం దాకా మనకు కనిపిస్తుంది. కానీ ఆ శరీరం లోపల దాకా మనం వెళ్ళగలిగితే దృష్టి మనకి సామాన్యంగా అంత దాకా పోదు. అందుకోసం పైనుండే రంగుని చూసి అక్కడితోటే వ్యవహారం చేస్తాం, మన దృష్టి అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. ఈ కనిపించేటటువంటి ప్రకృతి అంతటికీ కూడా రకరకాల పేర్లు మనం పెట్టి పిలిచేటటువంటి వాటికి అన్నిటికీ వెనకాతల ఆ పరబ్రహ్మతత్వం కూడా ఉంది కనుక మనం చూసేది బ్రహ్మతత్వాన్నే చూస్తున్నాం. మనం రకరకాల యాక్టివిటీస్ చేసేది, వ్యవహారాలు చేసేది కూడా బ్రహ్మతత్వంతోటే చేస్తున్నాం. అంటే మెలకువగా ఉండే దశలో మనం ఈ చూసేటటువంటి బ్రహ్మతత్వాన్ని అంతటినీ మనస్సు సహకరిస్తోంది కనుక మనం చూడగలుగుతున్నాం. చూస్తున్నాం కనుక మళ్ళీ మనం దాన్ని తిరిగి వ్యవహారం చేయగలుగుతున్నాం, మళ్ళీ మాట్లాడగలుగుతున్నాం, దాని గురించి మళ్ళీ మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం మనస్సు ఈ బ్రహ్మతత్వాన్ని చూస్తోంది, బయట కనిపించేటటువంటి బ్రహ్మతత్వాన్ని చూస్తోంది. ఇలా అందాం. ఇప్పుడు నిద్ర అని ఒక స్థితిలోకి మనం వెళ్ళాం. ఆ నిద్రాకాలంలో పూర్తి గాఢ నిద్ర ఏర్పడలేదు, కొంచెం కలత నిద్ర. పక్కన ఎవడైనా ఒక టక్కమని చప్పుడు చేస్తే వినిపిస్తోంది, పక్కన ఎవడైనా మాట్లాడితే వినిపిస్తోంది, పక్కన ఏదైనా ఒక గురక పెడుతుంటే అది కూడా వినిపిస్తోంది. అక్కడ ఏమైనా ఒక పదార్థాలు ఏమైనా మంచి పరిమళం ఇటు అటు కాస్త వ్యాపింపజేస్తుంటే వాసన కూడా వస్తుంది. అంటే వీటిని మనం గుర్తించగలుగు నిద్రే, కానీ అందులో మనకి బయట వాటిని కూడా కొంత గుర్తించగలిగే స్థితి ఉంది. అంటే అది గాఢ నిద్ర కాదు, అది స్వప్న దశ అని దానికి పేరు పెట్టారు.
కొన్ని ఈ బయట ఉండేటటువంటి వాటిని మన ఇంద్రియాలు అప్పుడు కొద్ది కొద్దిగా గుర్తిస్తాయి. ఇంకొంచెం డీపర్ స్టేజ్కి కనుక వెళ్ళినట్టయితే బయట వాటిని గుర్తించడం మాని లోపల ఎన్నో గతంలో రికార్డ్ అయి ఉంటాయి అని అనుకున్నామే, వాటితోటి సంచారం చేస్తూ ఉంటుంది మనసు. ఇంద్రియాలు గుర్తించి వెనకాతలుండే మనసు దాకా తెస్తాయి. మనస్సు వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది, వాటితో అది కూడా సంచరిస్తూ ఉంటుంది. మనస్సు సంచరిస్తోంది అని అర్థం. లోపల గతంలో పేరుకుండేటటువంటి రకరకాల స్థాయిల్లో ఉండేటటువంటి వాటన్నిటిని కూడా ఆ మనస్సు గుర్తించగలుగుతోంది. కొంతసేపు పనిచేస్తే శరీరం అలసిపోతుంది, అలసిపోగానే అది నేను పని చేయలేను అని ముడుచుకుపోతుంది. ఆ వెనకాతల ఇంద్రియం అది కొంతసేపు పనిచేస్తోంది, అది కొంతసేపు పని చేసిన తర్వాత ఇక నేను పని చేయలేను అని అలసిపోతే అది కూడా ముడుచుకుంటోంది. దాని వెనక సంచరించేటటువంటి లీడర్ మనస్సు అది కూడా కొంతసేపు పని చేసిన తర్వాత అబ్బా నేను కూడా ఇంకా కాసేపు అలసిపోయానా, రెస్ట్ పుచ్చుకోవాలి అని అంటుంది, అది కూడా కొంతసేపు పని చేయడం మానేస్తుంది. ఏదేది అలసి ఒక చోటకి చేరుతుందో అందులోకి ప్రసరించినటువంటి జ్ఞానం క్రమంగా 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 వెనకాతలకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా వచ్చేటప్పుడు ఆ జ్ఞానాన్ని మొదట శరీరం దగ్గర నుంచి విత్డ్రా చేసుకోగానే పై శరీరం బెడ్ మీద పడిపోతుంది, ఇంకా శరీరం కదలకుండా ఆగిపోతుంది. అయితే అప్పుడు కూడా ఇటు పొర్లుతూ ఉంటాం, ఎందుకంటే ఇంకా మనసు పూర్తిగా వెనక్కి వెళ్ళాలి. ఇంకొంచెం వెనక్కి వెళ్ళి ఇంద్రియాల దగ్గర నుంచి ఇంద్రియాల దాకా వచ్చేస్తుంది మొట్టమొదటి జ్ఞానాన్ని. ఇంద్రియాలకి మాత్రం జ్ఞానం కలుగుతుంది, వాసన వస్తే వాసన వస్తూ ఉంటుంది, ఏదో చప్పుడు వస్తే చప్పుడును గుర్తిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఇంకా అలసిపోయి మనస్సు ఇంకొంచెం వెనక్కి వెడితే అక్కడుండే జ్ఞానాన్ని కాస్త వెనక్కి విత్డ్రా చేసుకుంటే అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు, మనస్సు మాత్రం పని చేస్తూ ఉంటుంది. దాన్ని మనం స్వప్న దశ అంటాం. మనస్సు ఎన్నెన్నో అద్భుతాలని చూస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా లోపల రికార్డ్ అయి ఉండే స్థానం ఒకటి ఉంటుందని అనుకున్నాం కదా. మనం అన్ని చోట్ల రికార్డ్స్ ఉంటాయండి. కేవలం లోపల ఎక్కడో ఒక బాక్సు, ఆ బాక్సులో ఒక చిప్పు, అందులో రికార్డ్ అనే కాదు, పైనుండే రికార్డ్స్ కొన్ని ఉంటాయి. అయితే వీటిని మనం కొంత మార్చుకోవడానికి అవకాశం ఉంది. కడుక్కోవడం ద్వారా, శరీరాన్ని కడగడం ద్వారా పైనుండే కొన్ని రకాల మాలిన్యాలు పోతాయి. ఇంద్రియాల మీద ఉండే మాలిన్యాల్ని కొన్ని రకాల అభ్యాసాల ద్వారా పోగొట్టుకోవచ్చు. మనసు దగ్గర ఉండేటటువంటి రికార్డ్స్ని కూడా మరికొన్ని రకాల అభ్యాసాల ద్వారా పోగొట్టుకోవచ్చు. బుద్ధి దగ్గర ఉండే వాటిని మరికొన్ని రకాల అభ్యాసాల ద్వారా కూడా మనం చెరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధన రికార్డ్స్ అన్ని స్థితుల్లోనూ ఉంటాయి. ఎక్కువగా పాతకాలం నుంచి కూడా మనతో పాటు వచ్చేటటువంటి స్థానం ఒక చోట ఉంటుంది. ఒక శరీరం ఫామ్ అయిన తర్వాత అని దానికి ఏదో ఒక పేరు పెట్టారు, పురీ తత్ అని పేరు పెట్టారు. బహుశా అది మనసు దగ్గర ఎక్కడో ఉంటుందని అనుకుంటాను. అది తనకు ఒక శరీరం ఏర్పడగానే అందులో ఉండేటటువంటి ఈ నాడీ నిర్మాణం జరిగిన తర్వాత తన సంస్కారాల్లో ఎంతవరకు అవసరం అంతవరకు తెచ్చి బహుశా పురీతత్తులో అది స్టాక్ పెట్టుకుంటుంది. ఇట్స్ ఏ స్టోర్ రూమ్. అందులోంచి వాటి కావాల్సిన వాటిని బయటికి తెచ్చుకుని వాడుకుంటూ ఉంటుంది. ఈ పురీతత్తు ద్వారా మనస్సు లోపలికి చేరుతూ ఉంటుంది, ఆ జ్ఞానాన్ని లోపలికి విత్డ్రా చేసుకుంటూ ఉంటుంది ఆత్మ. ఈ పురీతత్తు లోపలికి ప్రవేశించినప్పుడు అక్కడ ఎన్నో సంస్కారాలు దాంట్లో ఉంటాయి కనుక ఏ ఏ సంస్కారాల ద్వారా ఈ జ్ఞానం వెనక్కి వెళుతుందో ఆయా సంస్కారాల్లో గతంలో మనం ఎప్పుడో చూసినవి చేసినవి అన్నీ కూడా అక్కడ రికార్డ్స్ ఉన్నాయి కనుక అవన్నీ కూడా మనకి స్వప్న అనేటటువంటి స్థితిలో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఎన్నెన్నో అద్భుతాలు చూస్తాం. జంతువులను చూస్తాం, తోటలు చూస్తాం, పళ్ళు చూస్తాం, ఆహారాలు చూస్తాం, మనుషుల్ని చూస్తాం, అనుభవాలను పొందుతాం. బట్ ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద మనస్. ఇవన్నీ కూడా మనస్సు తను అనుభవించింది కనుక మళ్ళీ తను చెప్పగలుగుతోంది. వీటన్నిటిని కూడా తను మనకి తెలియచేయగలుగుతోంది. కొంతసేపటిగా మనస్సు కూడా అలసిపోతుందండి. ఈ మనస్సు అలసిపోయిన తర్వాత అది కూడా వెనక్కి వచ్చేస్తుంది. ఎట్లాగైతే శరీరం ఒక్కసారి కొంతసేపటి డిఫంక్ట్ అయ్యి తిరిగి మళ్ళీ ఎనర్జీని మళ్ళీ పుంజుకుని లేచిన తర్వాత అమ్మాయ మళ్ళీ కొత్త శక్తి వచ్చిందండి అంటాం. మనం మళ్ళీ దాంతో పనిచేయడం ప్రారంభిస్తాం. మనస్సు కూడా అట్లాగే వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అది కొంతసేపటికి నేను కాస్త కొత్త శక్తిని పుంజుకోవాలి, కొంతసేపు నేను కూడా రెస్ట్ పుచ్చుకోవాలి, అది కూడా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఏమవుతుందో మనకి తెలియాలి. ఇది మనకి చెప్పేది. ఈ ఆగకుండా అది పనిచేస్తుండే కాలాన్ని స్వప్న దశ అని అంటారు.
మామూలుగా ఇంద్రియాలు పైనుండేటటువంటి శరీరం పనిచేస్తూ ఉండేటటువంటి కాలాన్ని జాగ్రత్త దశ అంటాం. మనం ఈ జాగ్రత్త దశలో ఇక్కడ కూడా ఒక రకమైన భగవద్ అనుభవాన్ని మనం చేస్తున్నాం. నిద్రాకాలిక దశలో, స్వప్న దశలోనూ మనం ఆంతరమైనటువంటి ప్రపంచంలో భగవద్ అనుభవాన్ని మనం చేస్తున్నాం. అంటే ప్రకృతితోటి చేరి ఉండేటటువంటి భగవద్ అనుభవాన్ని మనం చేస్తున్నాం. ఇవన్నిటికీ రికార్డు స్థానం అది కనుక మనసు ద్వారా ఏదైనా పాస్ ఆన్ అయినప్పుడు మాత్రం అవి రికార్డ్ అవుతాయి. వాటికి రకరకాల ఫలాలు ఉంటాయి. అది లేనప్పుడు అనుభవం ఉండదు. మనం నిద్రపోతున్నామో అని అనుకునేటప్పుడు ఈ మనస్సు అనేటటువంటి ఒక చోటికి చేరిపోతుంది. జ్ఞానం అంతా వచ్చి మొట్టమొదట ఏ జీవుడి దగ్గర నుంచి ఇది బయటికి ప్రసరించిందో మళ్ళీ ఆ జీవుడి దగ్గరికి వచ్చి అదంతా అక్కడ ఉండిపోతుంది. జీవుడు ఏమవుతాడు అప్పుడు? మనస్సు ఒక చోటికి చేరుతుంది, జీవుడు ఒక చోటికి చేరుతాడు. జీవుడు చేరేటటువంటి స్థానం వెనకాతల తను నడిపిస్తూ ఉండేటటువంటి కారణతత్వమైనటువంటి పరబ్రహ్మ దగ్గరకు చేరిపోతుంది. ఎందుకంటే ఆ బ్రహ్మతత్వము జ్ఞానస్వరూపమే, వీడు జ్ఞానస్వరూపమే కనుక వీడొచ్చి అక్కడ చేరిపోతాడు. జీవుడికి కారణతత్వం పరబ్రహ్మ. తిరిగి మళ్ళీ వీడికి కొంతసేపు అయిపోయిన తర్వాత మెలకు వస్తోంది. అంటే ఏమవుతోంది? ఇంతవరకు కూడా అలిశాను అని అనుకున్నటువంటి మనస్సు కొంతసేపు రెస్ట్ పుచ్చుకున్న తర్వాత అలుపు తీరాక మళ్ళీ మెలకు వచ్చిన దానికి మళ్ళీ నేను యాక్టివ్ కావాలి అని అనిపించింది. అప్పుడు వెంటనే వెనకాతలు ఉండేటటువంటి ఆత్మగారిని కాస్త అది కన్సల్ట్ చేస్తుంది. సార్, ఐఎమ్ అవేకెండ్, మళ్ళీ నేను ఫంక్షన్ చేయను, నాకు కాస్త ఎనర్జీ ఇప్పించండి. వెంటనే జ్ఞానాన్ని మళ్ళీ మన టార్చ్ లైట్ చూడండి, మనం స్విచ్ ఆన్ చేయగానే బల్బు వెలగడం ప్రారంభించినట్టుగా, ఫ్యాన్ తిరగడం ప్రారంభించినట్లుగా వెనకాతలు ఉండేటువంటి ఆత్మ నుంచి జ్ఞానం మళ్ళీ కాస్త ముందుకు ప్రసరించగానే ఆత్మ మనసా సంయుజ్యతే, మనస్సుతో వచ్చి చేరుతుంది జ్ఞానము. వెంటనే మనస్సు ఫంక్షనింగ్ ప్రారంభమవుతుంది. మన ఇంద్రియేణ, మనస్సు ఇంద్రియం దగ్గరికి జ్ఞానాన్ని పంపిస్తుంది. ఇంద్రియం అర్థేణ, ఆ ఇంద్రియం తన యొక్క శరీరం ద్వారా పైన ఉండేటటువంటి ఏ రకరకాల విషయాలు ఉన్నాయో అవి కలిగినటువంటి వస్తువులతోటి చేరడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు తథా ప్రత్యక్షం, ఇప్పుడు మనకి కళ్ళకి రూపాలు కనిపిస్తాయి, చెవులకి శబ్దాలు, ఒంటికి స్పర్శలు, ముక్కుకి వాసనలు, నాలుకకి రుచులు, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది ప్రపంచం అంతా. పడుకున్నప్పుడు కళలు వస్తాయి, మెలకు వచ్చే ముందు కూడా మనకి కళ్ళు వస్తాయి. మధ్యకాలంలో ఏమైందో మనకి తెలియదు. మనకి మెలకు వచ్చే ముందు వచ్చిన కళలు మాత్రం జ్ఞాపకం వస్తాయి. రాత్రి అంతా ఇదే కలండి, ఏం భయంకరమైన కలండి బాబు అనుకుంటాం. లేదా రాత్రి అంతా ఇదే కలండి, ఏం సుఖకరమైన కళ అనుకుంటాం. ఇదానికి అది రాత్రి అంతా ఉండదు, ఉండేది ప్రాబబ్లీ ఫ్యూ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుందేమో, కానీ ఇది మనకి ఎంతో కాలం అన్నట్టు అనిపిస్తుంది. అంటే జ్ఞానం మనసు దాకా వచ్చిన తర్వాత మనస్సు నుంచి వెనక్కి వెళ్ళేటప్పుడు తిరిగి మళ్ళీ అందులోంచి రీకనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రమే మనకి దానికి సంబంధించినటువంటి సంస్కారాలు ఏర్పడతాయి, జ్ఞాపకాలు వస్తాయి. అయితే అది కూడా లోపలి ప్రపంచం. లోపలి ప్రపంచానికి సంబంధించింది కనుక అది మొదట తాను అనుభవించి మళ్ళీ ఇంద్రియాలతో చేరి ఇంద్రియాల శరీరానికి వచ్చి బయటకు వచ్చేటప్పటికి బయట ఉండే వాటి యొక్క ప్రభావం అధికంగా మన మీద పడ్డం చేత సామాన్యంగా లేచిన తర్వాత కళలు జ్ఞాపకం ఉండవండి. ఎందుకు జ్ఞాపకం? బయట వాటి యొక్క ఒత్తిడి ఎక్కువ అవుతుంది. లోపల తను ఏ ప్రపంచంలో తిరిగిందో ఆ అనుభవాలు కొంచెం కాస్త వెనక్కి పెడతాయి. అది మరీ చాలా డామినేటింగ్గా ఉండే కళ అయితే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, లేకపోతే జ్ఞాపకం రావడం కష్టం. మనస్సు వీటన్నిటిని మళ్ళీ మనకి జ్ఞాపకం తెచ్చినా, జ్ఞాపకాన్ని కోల్పోయినా, అనుభవించినటువంటి దానిని ఏది తాను గతంలో పొందిందో దాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోగలిగే ఎబిలిటీ కలిగింది మనస్సు. అది మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తే మళ్ళీ ప్రపంచం అంతా జ్ఞాపకం వస్తుంది. పరమాత్మతో వెళ్ళి మనం చేరుతున్నాం, కానీ మళ్ళీ తెల్లవారింది అనగానే మళ్ళీ ప్రపంచంతో చేరడానికి సిద్ధపడుతున్నాం. కారణం ఏమిటో తెలుసునా? కర్మ. వెనకాతలు ఉండేటువంటి కర్మ ఇంకా వీడికి అనుభవించవలసి ఉంది కనుక ఒకసారి వీడు వెళ్ళి పరమాత్మ దగ్గరికి చేరినా మళ్ళీ బయటకు వస్తుంటాడు. అంటే నిద్ర అనేది మనం ప్రతిరోజు బ్రహ్మతత్వంతో చేరే ఒక అద్భుతమైనటువంటి కాలము. రోజు మనం పరమాత్మను చేరుతున్నాం.
రోజు మనం పరమాత్మతోటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం. కానీ మనస్సు పరమాత్మని చేరదండి, ఆత్మ పరమాత్మని చేరగలిగింది. మనస్సు ఒక ప్రకృతి ద్రవ్యం, అందుచేత అది ప్రకృతి దగ్గరికి మాత్రమే వెళ్ళి చేరుతుంది తప్ప పరమాత్మతో చేరడం అనేది ఉండదు. సహకరిస్తుంది అంతవరకే. తనకు కలిగిన, తను విన్న, తను చేసిన పనుల ద్వారా నీకు తోడ్పడుతుంది. కానీ అది పరమాత్మ నేరుగా చేరడం అనేటటువంటిది దానికి పర్మిషన్ లేదు. జీవుడు మాత్రం పరమాత్మతో చేరగలుగుతాడు. అయితే మనం నిద్ర అనుకునేటప్పుడు మనస్సు క్రమంగా వెనక్కొచ్చి ఒక పక్కన తనకి ముడి సరుకులేవో తన ఎక్కడి నుంచి వచ్చిందో వాటి దగ్గరికి వెళ్ళి చేరుతూ అక్కడ ఉండిపోతుంది. మనం గతంలో అనుకున్నాం, ఈ ప్రకృతి సృష్టి క్రమం జరిగేటప్పుడు పరమాత్మ తనలో ఉండేటటువంటి ఒక తమస్ అనేటటువంటి ఒక ద్రవ్యాన్ని విడదీసి దీంట్లోంచి సృష్టిని అంతటిని ఆరంభించాలనుకున్నప్పుడు అక్షరం అనే రూపంలో దాన్ని కొంచెం పెంచుతాడు. ఆ తర్వాత ఇంకొంచెం పెంచితే అవ్యక్తం అంటారు. ఆ తర్వాత మరికొంచెం పెంచితే అందులోంచి మహత్ అనేది వస్తుంది. ఇంకొంచెం పెరిగితే దాన్ని అహంతత్వం అంటారు. ఈ అహంతత్వం దాకా వచ్చాక అప్పుడు 3 శాఖలుగా గింజలోంచి వచ్చినట్టుగా అందులోంచి రాజస, తామస, సాత్విక అనేటటువంటి 3 రూపాల్లో అహంతత్వం విడుతుంది. అందులో సాత్విక, తమస్ అనే దాంట్లోంచి మనస్సు, ఇంద్రియాలు బయటకు వస్తాయి. తామస అహంకారం అనే దాంట్లోంచి ఈ శరీర నిర్మాణానికి అవసరమైనటువంటి పంచభూతాలు ఏర్పడతాయి, వాటికి ఉండే విషయాలన్నీ వస్తాయి. వీటన్నిటిని కలుపుతుంది రాజస అహంకారం అనేటటువంటిది. దాంతో ఈ మూల ప్రకృతిగా అది క్రమంగా విస్తరిస్తుంది. అందులోంచి మళ్ళీ రకరకాల ఆకాశం వస్తుంది, వాయువు వస్తుంది, తేజస్సు వస్తుంది. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం. ఇలాగా క్రమంగా అది విస్తరిస్తూ పోతూ ఉంటే అందులోంచి మనకి ఈ కనిపించేవన్నీ కూడా ఏర్పడతాయి అని మనం గతంలో అనుకున్నాం. మనస్సు అనేటటువంటి ఒక ద్రవ్యం కూడా సాత్విక అహంకారంలోంచి వెలువడ్డది కనుక అది అక్కడి దాకా వచ్చి అక్కడ ఆగుతుంది. జీవుడు అనేవాడు జ్ఞానస్వరూపుడు కనుక జ్ఞాన గని అయినటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి చేరతాడు, అక్కడ ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు ఆనందమే. ఎంత ఎలాంటి ఆనందం అనేది దానికి చెప్పడానికి వేదానికే చాలలేదు, వేదానికే మాటలు అందలేదు. మనస్సును, ప్రాణాలని కాసేపు కనుక మనం ఒక పక్కన నిగ్రహించి పెట్టగలిగితే మనకు కలిగేటటువంటి ఆనందం బ్రహ్మానందం. ఇది మనం ప్రతిరోజు అనుభవిస్తున్నాం. గాఢ నిద్ర దశలో, గాఢ నిద్ర దశలో మనం వెళ్ళి అక్కడ చేరుతున్నామండి. అందుకే మనకి స్వపితి, తస్మాత్ స్వపితీత్యాచక్షతే స్వగుంహ్యపీతో భవతి. స్వ అనే పేరు కలిగినటువంటి సత్ శబ్దవాచ్యుడైనటువంటి పరబ్రహ్మతత్వంతో వీడు వెళ్ళి చేరుతుంటాడయా. ఆ చేరిన దశకే గాఢ నిద్ర దశ అని అంటా. అది బ్రహ్మానందం. అది రోజు అనుభవిస్తాడు. కానీ వెనకాతలు ఇంకా కర్మ అనేది అనుభవించాల్సి ఉంది కనుక అది వీడికి మళ్ళీ మెలకు వచ్చేట్టు చేస్తూ ఉంటుంది. తిరిగి మళ్ళీ వీడు ప్రపంచంలో ప్రవర్తిస్తాడు. ఇది నిత్యం జరిగే ప్రళయం అంటే. అర్థాత్ మనకేం తెలిసింది? ప్రళయంలో జీవుడు చేరేది పరమాత్మని కనుక తిరిగి వచ్చేది కూడా మళ్ళీ పరమాత్మ దగ్గర నుంచి కనుక జీవుడికి కూడా కారణం పరమాత్మ తత్వం. ఇందాక మనం ప్రకృతికి కారణం పరమాత్మ తత్వం అని అనుకున్నాం. అలాగే ఇప్పుడు జీవుడు వెళ్ళి చేరేది కూడా పరమాత్మ దగ్గర కనుక అక్కడి నుంచే వస్తున్నాడు కనుక ఏది ఎక్కడ చేరుతోందో, ఏది ఎక్కడి నుంచి వస్తోందో ఆ వచ్చే వస్తువుకి వెళ్ళే వస్తువుకి ఆ చేర్చుకునేటటువంటి స్థానమే కారణతత్వం అని మనం అనుకున్నాం గతంలో. కనుక పరబ్రహ్మతత్వం అనేది కేవలం ప్రకృతికి మాత్రమే కాదయా, జీవుడికి కూడా కారణమే. జీవుడికి కూడా సర్వవిధ కారణత్వం పరమాత్మలో ఉంటుంది. అంచేత మనకి పరమాత్మ, సత్, ఆదేశ ఇత్యాది పేర్లు కలిగిన ఆ తత్వాన్ని ఒక్కదాన్ని మనం తెలుసుకుంటే మొత్తం అంత జీవవర్గాన్ని అంతా మనం తెలుసుకున్నట్లే సుమా అని చెప్పి ప్రస్తావన ఎట్లా వచ్చింది కనుక మరి జీవుడు పరమాత్మ దగ్గర చేరినప్పుడు మనస్సు ఎక్కడికి వెళ్ళి చేరుతోంది అనే ఒక ప్రశ్న, తిరిగి మళ్ళీ మనసు ఎట్లా ప్రవర్తిస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న పిల్లవాడికి ఏర్పడితే దానికి సమాధానం చెప్తాడు తండ్రి యథాశకుని అంటూ తైమంత్రాన్ని ప్రారంభం చేస్తూ.
జై శ్రీమన్నారాయణ.